నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను సునీత. అమెరికాలో జరగనున్న ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ కార్యక్రమానికి మన దేశం నుంచి నగరానికి చెందిన డాక్టర్ వినూషా రెడ్డి ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, అమెరికాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డిజిటల్ లీడర్షిప్ ప్రోగ్రాంకు మన దేశం నుంచి నగరానికి చెందిన డాక్టర్ వినూషా రెడ్డి ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని ఆసియా దేశాల నుంచి కొందరిని ఎంపిక చేసి వారికి నాయకత్వం వహిస్తూ ఆమె ఈ సమావేశంలో పాల్గొనడం అభినందనీయమని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలని, కేవలం మగవారు మాత్రమే ఆధిపత్యం చెలాయించరాదని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలకు అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. మన దేశంలో పంచాయతీరాజ్ వరకు మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయని, కానీ చట్టసభల్లో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇక అమెరికాలో జరగనున్న కార్యక్రమానికి వెళ్తున్న డాక్టర్ వినూషా రెడ్డి మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం గురించి మిగతా దేశాల వారికి తెలియజేయాలని సూచించారు. ఇన్ని కోట్ల మంది జనం ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్న దేశం మన దేశం మాత్రమేనని వెల్లడించారు. అమెరికాలో అమెరికా అధ్యక్షులు రాత్రి తనకు ఏది తోస్తే అది అమలు చేసే విధంగా ముందుకు సాగుతున్నారని, అలా కాకుండా తనకు వచ్చిన ఆలోచనలను చర్చించి నిర్ణయం తీసుకునే విధానంలో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ సదస్సుకు వెళ్తున్న వినూషా రెడ్డి అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి తెలుసుకునే కంటే మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి చెప్పే అంశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. తాను అమెరికా పార్లమెంటును చూశానని, మన పార్లమెంట్ వ్యవస్థతో పోలిస్తే అక్కడి పార్లమెంట్ వ్యవస్థ తక్కువేనని వెల్లడించారు. మన దేశ పార్లమెంటు వ్యవస్థలో చర్చలు జరగటం వంటి ప్రాముఖ్యత గల విలువలు ఉన్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో కూడా దేవాలయాలపై దాడులు, దురాక్రమణలు జరిగాయని, వాటికి పాల్పడ్డ వారిపై చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. లేదంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వాల్లో దేవాలయాలపై దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీజేపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారని, దాడులకు పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోవడం జరగలేదన్నారు. ఇక మన జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు. అనంతరం ఇంటర్నేషనల్ డిజిటల్ లీడర్షిప్ ప్రోగ్రాం కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ వినూషా రెడ్డి మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పరస్పర భావజాల మార్పిడి చేసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అమెరికాలోని వివిధ వ్యవస్థల గురించి తమకు తెలియజేస్తారని, అలాగే వివిధ దేశాల నుంచి వచ్చిన వారు తమ తమ దేశాలలో ఉన్న మహిళల ప్రాధాన్యత అంశాలను పరస్పరం తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, శ్రీమతి ఇందిరాగాంధీతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో ఎన్నికయ్యారని చెప్పారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చక్కటి మార్గదర్శనం చేస్తున్నారని, ఆయన తనకు పితృ సమానులని తెలిపారు. అలాగే తనకు సహకారం అందించిన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే పార్థసారథి, పురుషోత్తం రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ వినూషా రెడ్డికి అభినందనలు తెలిపారు. మన దేశం గొప్పతనాన్ని ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి ఆమె వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సీనియర్ నాయకుడు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర, మహిళా ప్రతినిధులు గీతామాధురి, మాలతి తదితరులు పాల్గొన్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే మన భారతదేశంలో ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 1940 నుంచి ప్రతిష్టాత్మకంగా
ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం విభిన్న రంగాలలో, ముఖ్యంగా జర్నలిజం, పారిశ్రామిక రంగం, ఫార్మింగ్, వ్యవసాయం, అదేవిధంగా కల్చర్, మన దగ్గర ఉన్న కళలు, అన్నింటికన్నా ముఖ్యంగా పాలిటిక్స్, రాజకీయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆ రంగాలలో, ఆ దేశాలలో ఎదుగుతున్న నాయకులు అటువంటి వారిని అమెరికాకు తీసుకువెళ్ళి మిగతా దేశాల వారితో పర్సన్ టు పర్సన్ ఎక్స్చేంజ్ అంటే సంబంధాలు పెంపొందించే విధంగా, అదేవిధంగా అమెరికాలో వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ విలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ లా, వాళ్ళ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థ, అక్కడ ఎన్నుకోబడిన అధిపతులు, వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారు, ఈ విషయాల గురించి అవగాహన కల్పించేందుకు 1940 సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇది ఒక దేశంలో కొంతమందిని తీసుకెళ్ళచ్చు, కొన్నిసార్లు ప్రపంచంలో కొన్ని రీజియన్స్ నుంచి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మల్టీ రీజనల్ అంటే ఆసియా, సౌత్ ఆఫ్రికా, యూరప్, సెంట్రల్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, ఇలా ఈ భాగాల నుంచి ఒక్కొక్క కాంటినెంట్ నుంచి 3-4 దేశాల నుంచి ప్రతినిధులను తీసుకెళ్తారు. ఈ ఐవీఎల్పీ ప్రోగ్రామ్కి ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళల్లో తరువాతి కాలంలో చాలామంది దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు కూడా అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోబడింది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1960లో వెళ్ళారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 1961లో వెళ్ళారు. మొరార్జీ దేశాయ్ గారు వెళ్ళారు. ప్రతిభా పాటిల్ గారు వెళ్ళారు. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారు 1993లో ఇదే ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాం ఈ సమయంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆసియా ఖండం నుంచి జపాన్, తైవాన్, సౌత్ కొరియా, ఇండియా, యూరప్ నుంచి బర్లిన్, బల్గేరియా, జర్మనీ తదితర దేశాలు, అదేవిధంగా సెంట్రల్ ఏషియా నుంచి యుక్రెయిన్, పాలస్తీనా, ఇరాక్, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, చిలీ, బొలివియా, ఇవి ఆఫ్రికా ఖండాల నుంచి మహిళా ప్రతినిధులు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయ రంగంలో మరియు సమాజంలో మహిళల పాత్ర. దీని మీద 3 వారాల పాటు యుఎస్ఓలోని వివిధ చట్టాలు రూపొందించే వాళ్ళు, వాళ్ళ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ ఉమెన్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మన దగ్గర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాము, వాళ్ళతోటి, గవర్నర్ సిస్టమ్ తోటి, మేయర్ తోటి, అదేవిధంగా సమాజంలో ఎక్కువగా పనిచేసే ఎన్జిఓస్, అక్కడ విశ్వవిద్యాలయాలు ఎలా పనిచేస్తాయి, ఈ విధంగా మాకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అమెరికా గురించి తెలుసుకోవడమే కాదు, ఈ 20 దేశాలలో మహిళలు రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారు, సమాజంలో ఏ విధంగా ఉన్నారు అనేది మేము ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఈ యొక్క విశిష్టత ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పెరగాలి, ప్రాధాన్యత సాధించాలి అని ఎన్నో ప్రోత్సాహం చేశారు. అది స్పేస్ సెక్టర్ కావచ్చు, మీరు విద్యారంగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఇటువంటి సమయంలో భారతదేశాన్ని ఈ ప్రోగ్రాంకు ఎన్నిక చేయడం మోడీ గారి నాయకత్వంలో మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది సూచిస్తుంది. అండ్ దీనికి నన్ను ఎంపిక చేయడం నేను ఎంతో వినమ్రతతో ఈరోజు చెప్తుంది ఏంటంటే ఇది కేవలం నా ఒక్కదానికి ఇచ్చిన గౌరవం కాదు, ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని, కొత్తగా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ప్రొఫెషనల్ అంటే ఒక డాక్టర్ అయిన నన్ను కూడా సరైన వేదిక ఇచ్చి ఒక స్పోక్స్ పర్సన్గా నాకు కెరీర్ ప్రారంభించి చాలా టీవీ ఛానల్లో వాణి వినిపించేందుకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా బ్రిక్స్ సమావేశానికి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. అదేవిధంగా ఒక బుక్ రాయడానికి ప్రోత్సహించి ఢిల్లీలో లాంచ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ, ఏ పార్టీ విత్ డిఫరెన్స్. అంటే ఈ పార్టీలోనే ఇదంతా సాధ్యం. ఈ అవకాశం కూడా నాకు భారతీయ జనతా పార్టీ ఇన్ని అవకాశాలు ఇవ్వడం వల్ల ఈ అమెరికా డిపార్ట్మెంట్ కూడా గుర్తింపు పొందడానికి తీసుకొచ్చింది. అండ్ నేను ఈ అవకాశాన్ని భారతదేశంలో మహిళలు ఎంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారో అన్ని రంగాల్లో సగర్వంగా మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో కూడా ఎంత దిగ్విజయంగా మనం ముందుకెళ్తున్నామో మన విలువలను కూడా మనం పెంపొందించుకొని చెప్పడానికి భారతీయ మహిళలందరి తరపున ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇదే సమయంలో నేను పార్టీలో ఇక్కడే ఈ వేదికలో జాయిన్ అయినప్పుడు ఇక్కడున్న టీజీ గారు
నాకు ఇప్పుడు పితృ సమానులు. ప్రతి విషయంలో కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని సహాయం చేస్తూ గైడ్ చేస్తూ ఉన్నారు. పక్కన కూర్చున్న పార్థ గారు అయితే ఆ రోజు మా మధ్య జరిగిన డిస్కషన్ కూడా నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఒక జూనియర్ పీజీవి, డాక్టర్గా అర్థమయ్యేటట్లు నేను ఒక సీనియర్ పీజీని అనుకో, ఈ విధంగా ఉండాలి అని చేతులు పట్టుకొని నన్ను నడిపించి ఈ అవకాశం కల్పించేటట్లు కర్నూలు భారతీయ జనతా పార్టీలో నాయకులకు నేను ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నాకు చెప్పినట్లు అధికార ప్రతినిధిగా ఇచ్చి మాకు ప్రతి అంశంలో ప్రోత్సాహం ఇచ్చిన రాష్ట్ర బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చేస్తున్నాను. అండ్ కేంద్ర బీజేపీ పార్టీకి కూడా ఈ విధంగా నేను నా ధన్యవాదాలు చేస్తున్నాను. మరొక్కసారి నేను చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మహిళలు రాజకీయాల్లో కూడా వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రోత్సాహం ఇచ్చే పార్టీ. ఈరోజు ఆ అమెరికన్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్కి ఎంపిక చేసిందంటే అది కేవలం నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్లనే సాధ్యమైంది. మన నాయకురాలు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి వినుషారెడ్డి గారికి ఈ అవకాశం దక్కడం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం అని మాత్రం గట్టిగా చెప్తాను. తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం ద్వారా 3 వారాల పాటు ఈవిడ అమెరికాలోని వివిధ ప్రదేశాలలో మహిళల పాత్ర గురించి అధ్యయనం చేస్తారు. ఈవిడతో పాటుగా ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎంపిక చేయబడ్డ మహిళలను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అమెరికన్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అమెరికన్ వ్యవస్థలో మహిళల పాత్ర గురించి స్పష్టంగా తెలుసుకుంటారు. వెనక్కి వచ్చిన తర్వాత కంపారిజన్ అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాన్ని గమనించి మనం ఏమి చేసుకోగలము, మరింతగా మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఏం చేయగలము అనే విషయం మీద కూడా పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తారు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గారికి చెబుతూ, వెనక్కి వచ్చిన తర్వాత ఈవిడ అనుభవంతో, మన డాక్టర్ గారి అనుభవంతో భారతీయ జనతా పార్టీలో కానీ ఈ దేశంలో మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించాలా అన్న అంశాల మీద పూర్తి స్థాయి దృష్టి పెడతాం. ఒక బీజేపీ పార్టీలోనే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఇక్కడ మెరిట్ చూస్తారు. ఎవరికైతే మెరిట్ ఉందో, ఎవరైతే ఈ పార్టీ కోసం కృషి చేస్తారో, ఎవరైతే ఈ పార్టీ యొక్క ప్రోగ్రెస్ని చేస్తారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఈ పార్టీలో, మిగతా పార్టీలో లేదు. ఎందుకంటే మిగతా పార్టీలో ఎంతసేపు ఉన్నా వాళ్ళ కుటుంబం, వాళ్ళ కొడుకు, తండ్రి ఇంకా అవుతుంటారు. ఈ పార్టీలోనే ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం వచ్చిన వినుషారెడ్డి గారు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆమె వచ్చిన తర్వాత, అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద కార్యక్రమం పెట్టి ఆమెకు అభినందన సభ పెట్టాము. అందుకోసము ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారికి నమస్కారం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి డాక్టర్ వినుషారెడ్డి గారు వెళ్తున్నారు. వినుషారెడ్డి గారు ఒక భారతదేశం నుంచి ఒక మహిళా ప్రతినిధిగా సెలెక్ట్ కావటమే కాకుండా ఏషియన్ కంట్రీస్లో ఇంకా కొంతమందిని కొన్ని కంట్రీస్లో సెలెక్ట్ చేసి ఒక లీడర్షిప్గా ఆమె వెళ్తున్నది అమెరికాకు. సో దీని చరిత్ర తెలుసుకుంటే ఇటువంటి సమావేశాలకు దేశం నుంచి, మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. మరి అటువంటి కార్యక్రమాల్లో అప్పుడు పాల్గొనటమే కాకుండా ఇంకా కొనసాగుతున్న ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు డాక్టర్ వినుషారెడ్డి గారు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి హక్కు కలిగించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా ఉంటుంది. మన ప్రజాస్వామ్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, అక్కడి నుంచి నేర్చుకునేదానికన్నా మన ప్రజాస్వామ్యాన్ని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఏమైనా మార్పులు చేసేది అట్లా వారికి హితోపదేశంగా వెళ్ళటమే జరుగుతుంది. కానీ అక్కడి నుంచి మనం నేర్చుకొని వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ప్రపంచంలో ఇటువంటి మంచి సలహాలు ఇచ్చే దాంట్లో ముందుకు పోతుంటే బాగుంటుంది. నేను అక్కడ పార్లమెంటుని చూడటం జరిగింది, అక్కడ వెళ్ళటం జరిగింది. మన పార్లమెంటు ముందు అది ఏం పెద్దగా గొప్పగా ఉండదు. అంటే ఒక భవనమే కాదు, లోన జరుగుతుండే చర్చలు కానీ, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, భారతదేశంలోనే దానికి ఒక విలువలు ఉన్నది.
అంతేకాకుండా కర్నూలుకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఉన్నది. దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొని ముందుకు పోయే దిశలో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఒక టైం ఇవ్వాలి ప్రభుత్వానికి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఫైనాన్షియలీ క్రైసిస్లో ఉన్నది ఈ ప్రభుత్వము. ఎర్లియర్ ఇన్సిడెంట్స్ నుంచి ఎర్లియర్ చర్యల వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్కు ఈ రాష్ట్రం దారితీసింది. దాన్ని ఇప్పుడే పట్టాల మీద పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన బాగున్నది, కానీ పరిపాలన బాగున్నది అన్ని సమస్యలు కూడా అట్ ఏ టైం తీసుకొని వెళ్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది. గివెన్ ఎనఫ్ టైం మోర్ దెన్ 1 year. ఇప్పుడు మా ప్రాంతాలను కూడా మా ప్రాంత సమస్యలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీడియా ద్వారా కోరుతున్నాం. మహిళల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో మహిళలకు జరుగుతున్న కుట్టు శిక్షణ శిబిరాన్ని వారి కోరిక మేరకు సందర్శించారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో మహిళలకు ఏప్రిల్ 15న ప్రారంభించబడిన కుట్టు మిషన్ల శిక్షణ మరికొద్ది రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగానే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరుగుతోందని, దీనిని సద్వినియోగం చేసుకొని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా, అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుందని తెలియజేశారు. తనకు తెలిసిన కుటుంబం కర్నూలులో కుట్టు మిషన్ల ద్వారా నెలకు 5 లక్షల రూపాయలు సంపాదించారని తెలిపారు. మీరు కూడా దృఢ సంకల్పంతో కష్టపడితే మీ భర్త, మీ పిల్లల కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని, మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మీకు బొమ్మలు తయారు చేసే నైపుణ్యాన్ని కూడా అందించే చర్యలు చేపడతామని తెలిపారు. మీకు ఇచ్చే శిక్షణలతో మీకు ఇతర కంపెనీలతో అనుసంధానం చేయించి మీ నైపుణ్యానికి తగ్గ ఫలితం వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలకు ఇంత మంచి సౌకర్యం, శిక్షణ కల్పించిన నా సొంత టీంకు మరియు బీసీ కార్పొరేషన్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాలా మంచి జరిగే చర్యలు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో స్కూలు పిల్లల యూనిఫామ్లు కుట్టే ఆర్డర్లు శిక్షణ పొందిన మహిళలకు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ సతీష్ రెడ్డి, కోఆర్డినేటర్ ప్రభావతి, ఇన్స్ట్రక్టర్ రజని ఈ కార్యక్రమం గురించి ప్రసంగించారు. అనంతరం మహిళలు మంత్రికి సన్మానం చేసి మంత్రిచే కేక్ కట్ చేయించారు. ఈ సమావేశానికి బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్, మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ సతీష్ రెడ్డి, కార్పొరేటర్ పరమేష్, ప్రభావతి, రజని మహిళలు పాల్గొన్నారు. 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్ ప్రోగ్రామ్. ఇది ఈ రోజుటికి దాదాపు 100 days ప్రోగ్రామ్ అయింది. ఈ 100 daysలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వచ్చి వాళ్ళ సక్రమంగా వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాచ్ సార్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సార్, 2 బ్యాచ్. ఇప్పుడు 70 మంది మ్యాప్ అయినారు సార్. మన కర్నూలు జిల్లాకు 500 నియోజకవర్గానికి 500 మంది టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ గానికి సార్ మనకు 3100 మంది మొత్తం ఇచ్చేసినారు సార్. ఇప్పుడు మహిళలు మాత్రం మన కర్నూలు జిల్లాలో 5 సెంటర్లు రన్ అవుతున్నాయి సార్. ఇప్పుడు 5 సెంటర్లు కూడా ఈ 8వ తారీఖు 100 days వరకు అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు బాగా సంతోషంగా అందరూ నేర్చుకున్నారు సార్. ఈ కోఆర్డినేటర్ కూడా బాగా కోఆపరేషన్ ఇచ్చినారు సార్. దానికి తోడు మనకు విజయవాడ హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా టెలికాన్ఫరెన్స్ జరిపారు. వారందరికీ ఎఫ్ఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్కరికి 90 రోజులు 75% అంటే 75 రోజులు అటెండెన్స్ ఉంటే వారికి ఒక ఉచిత కుట్టు మిషన్ ప్లస్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది అని కూడా చెప్పాము సార్. మెయిన్ ఈ అటెండెన్స్ అంతా విజయవాడ నుంచి ఫైనలైజ్ అయ్యి వచ్చిన తర్వాత ఏదైతే 75% కంప్లీట్ చేశారో వాళ్ళకు
సర్టిఫికెట్తో పాటు ఒక కుట్టు మిషన్ ఇస్తామని అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు సార్ ద్వారా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళల ప్రభుత్వం అమ్మ, ఏదైనా సరే లాస్ట్ గవర్నమెంట్ లాగా ఏదో ఇచ్చేసినాము వదిలేసినాము అలా కాదు మన ప్రభుత్వం. ఏంటి అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నాము అంటే దానికి వినియోగంగా ఉండాలి. అంటే మహిళలకు ఒక కుట్టు మిషన్ ఇస్తున్నాము అంటే ఊరికే మిషన్ ఇస్తే ఏం సరిపోదు కదమ్మా, చాలామందికి మిషన్ రాని వాళ్ళే చాలామంది ఉంటారు. సో మనం మిషన్ ఇస్తున్నాము అంటే వాళ్ళకి 3 months కోచింగ్ ఇచ్చి బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే కనీసం ఒక 3 months నేర్చుకోవాలన్నా నెలకు 5,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆ 3 monthsలో కూడా కొంచెమే నేర్పిస్తున్నారు. సో మనకు అలా కాదు. మన ప్రభుత్వం ఏం చేసింది, మహిళా దినోత్సవం రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఇది ఓపెన్ చేశారమ్మా. చేసి సో అక్కడికి వెళ్ళి అంటే అక్కడ ఉన్న అదే మంత్రివర్యుల్ని కానీ సో ఎమ్మెల్యేస్ని కానీ వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎక్కడ సెంటర్స్ చూపిస్తారు, మహిళలు ఎక్కడ ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీనిని బట్టి అందరినీ గ్యాదర్ చేసి సెంటర్స్ అన్ని ప్రొవైడ్ చేయమని అడగమని చెప్పారమ్మా. సెంటర్లో ఎవరైతే నేర్చుకున్నారో మీకు ఇవ్వడం బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మీకు ఇంకా చేదోడు వాదోడుగా మన మినిస్టర్ గారు అన్నగారు ఉంటారు. మీకు ఎల్ల వేళలా కర్నూలులో ఒకటే గుర్తు రావాలమ్మా, టీజీ భరత్ గారు. మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా మీకు గుర్తొచ్చేది ఒకటే, టీజీ భరత్ గారు. దీన్ని ఈరోజు మీరు మిషన్స్ తీసుకుపోయి టైలరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా రాబోయే రోజులలో కూడా మీరందరూ మీకు ఏది సాయం చేశారంటే ఒకటి టీజీ భరత్ గారు, తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుండాలి. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. మహిళా మనులందరికీ నా నమస్కారాలు. వాళ్ళు దే హావ్ టేకెన్ అప్ సో వెల్. అంటే మా ట్రైనింగ్ అట్లా ఉంటుంది కాబట్టి అట్లా రెడీ అవుతుంటారు అనమాట మా దగ్గర ఉండే టీం వాళ్ళు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు నిజంగా తెలియదు ఇంతవరకు, ఇప్పుడు వచ్చేంతవరకు కూడా మా సెంటర్లో ఇట్లా సెంటర్స్ ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ఇన్స్ట్రక్టర్స్ కానీ ఇవన్నీ కూడా చేశారన్నారు. ఇప్పుడే నిండింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే ఈ కుటుంబ మిషన్లు ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్తమ్మ, ట్రైనింగ్ ఒక ఎత్తు. బట్ లైఫ్లో మీకు ఐ థింక్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ కూడా హైలీ టాలెంటెడ్ వాళ్ళకి చిన్న చిన్న వర్క్స్ కూడా 1000s 10,000s లక్షలు కూడా తీసుకుంటున్నారమ్మా సిటీలలో. నాకు తెలిసి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉంటారు కదా మహిళలు, మాకు ఐడియా ఉంటుంది, అమౌంట్స్ మేమే కదా ఇవ్వాల్సిండేది. సో తెలుస్తుంటుంది అనమాట. సో బేసిక్లీ దీంట్లో టాలెంట్, ఎవరి టాలెంటు, వాళ్ళ ఐడియాసు, వాళ్ళ థాట్స్ బట్టి యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ థింగ్స్, వండర్ఫుల్ డిజైన్స్ అండ్ మీరు చూపించుకునేకి ఇచ్చేదానికి. ఇదంతా వర్డ్ ఆఫ్ మౌత్తో పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. ఇంకోటి, మనము అడ్వర్టైజ్మెంట్లు చేసేసి పెద్దగా పెట్టినా, హోర్డింగ్స్ పెట్టినా కాదు, ఒక వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో వీళ్ళు బాగా చేస్తున్నారు, చాలా బాగుంది, వీళ్ళ వర్క్స్ ఉన్నారంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు ఊహించుకోకున్నంత లెవెల్ పెరిగిపోతుంటారు. సో ఏదో కుట్టు మెషిన్ కోసమో లేకపోతే 100 రోజులు ఏదో ట్రైనింగ్ ఉంది, ఒక ప్యాషన్గా నేర్చుకున్నాం అనేది సర్టిఫికేట్ వచ్చింది అనేది కాకుండా లైఫ్లో యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అంటాను నేను. ఇంతమందికి ఉన్న అంతమందికి టాలెంట్ చేసుకునేకి, అంటే యూట్యూబ్ చూడొచ్చు, మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు, అంటే టెక్నిక్స్ ఏమున్నాయి, లేటెస్ట్ ఏమున్నాయి, కంటిన్యూస్ లెర్నింగ్ ఇది. సో ఖచ్చితంగా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే, ఓకే అటెండెన్స్, ఫేషియల్ రికగ్నిషన్లో అటెండెన్స్ తీసుకున్నారు, మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇచ్చినారు, అవన్నీ అవుతుంది. బట్ ప్లీజ్ డూ దిస్, ఇంప్లిమెంట్. మీరుగా సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఒక లుండ్రీ ప్రోటీన్ అవి ఇచ్చేవాళ్ళు, డైట్ ప్లాన్ అవి చేసేవాళ్ళంట. దాదాపు ఆమెకి నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదించిందమ్మా. ఆమె నాట్ ఏ జోక్, 10 లక్షల వరకు సంపాదించింది. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ, బట్ ఆ లెవెల్లో అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా కరెక్ట్గా చేస్తే లక్షలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్ అంటున్నాను నేను. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని హోటల్ మౌర్య కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నగరంలోని తన కార్యాలయంలో తనని కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారు ఇచ్చిన
ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వీటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వాటిని ఓపికగా స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం జరిగింది. ప్రజలు తనకు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో అర్హులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల విషయంపై ఆయన చర్చించారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్, కారల్ మార్క్స్ నగర్, బుధవార్పేట, జగన్నాథగట్టుపై టిడ్కో ఇళ్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్ల పట్టాలు లేనిచో వారికి పట్టాలు ఇచ్చే విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కర్నూలులో ఇళ్ల పట్టాల సమస్యలని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్ గురించి ఆరా తీశారు. ఖాళీగా ఉన్న వాటిని ఇతరులు ఆక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, కర్నూలు రూరల్ ఎంఆర్ఓ రమేష్ బాబు, అర్బన్ ఎంఆర్ఓ రవికుమార్, కల్లూరు ఎంఆర్ఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి రాజకీయంగా మరింత ఎదగాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. నగరంలోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి భర్త, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారితో పలు విషయాలపై చర్చించారు. పాణ్యం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తానని ఆయన ఈ సందర్భంగా వారికి వెల్లడించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.